పెహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఓ తిరుపతి వాసికి ఓ థ్రెటెండ్ కాల్ వచ్చింది. ఈ కాల్ ఎవరని ఆరా తీస్తే అది పాకిస్తాన్ యుద్ధం తెలిసింది. వెంటనే అతను ఫంక్ కాకుండా ప్రశాంతంగా అతను చెప్పిందంతా విని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మనతో పాటు త్రిలోక్ ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏంటి మీకు ఎలాంటి కాల్ వచ్చింది, అసలు ఎవరు చేశారు, ఇది ఎన్ని గంటలకు వచ్చింది? ఈ 10:30 10:25 ఆ మధ్యలో వచ్చింది. వాళ్ళు చేయడం నా పేరు వాళ్ళే చెప్పారు, మా ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పారు. సరే ఇదేదో డబ్బుల కోసం అనే లెక్కలో నేను చూసి అది ఇంటర్నేషనల్ పాకిస్తాన్ అని రాస్తూనే ఉంది. మాట్లాడుతుంటే అతను మీరేం చేస్తారు అది ఇది అంటే నువ్వెవరు అడగడానికి నేను గట్టిగా అడిగాను. అసలు నువ్వెవడు ఏమంటే ఏదేదో సమ్ ఆఫీసర్ అన్నాడు. ఏమి మీరేం చేస్తూ ఉన్నారు నాకు తెలుసు, మీరు ఇది చేస్తూ ఉన్నారు, తప్పు చేస్తూ ఉన్నారు, అది ఇది అంటే నేనేం చేస్తాను నువ్వేం చేస్తావు చేసుకొని నేను గట్టిగా చెప్పడంతో ఇంకో 5 నిమిషాలు మీ మీద బాంబులు పడితే అందరూ చచ్చిపోతారని చెప్పి అరిచాడు అతను. దాంతో నేను కూడా ధీటుగా స్పందిస్తూ ఆల్రెడీ నిన్న రాత్రి ఒక 9 వదిలే మేము కూడా మీరేం చేసుకున్నారు నాకు అర్థమైంది వీడు ఒక పాకిస్తానీయుడని. నేను కూడా గట్టిగానే బదులు ఇవ్వడం జరిగింది. కాన్ఫిగర్ చేసినంత వాట్సాప్ ఆడియో కాల్ విత్ ఓన్లీ హిందీ ట్రాన్స్లేషన్ జరిగింది. ఈ 53 సెకండ్స్ తర్వాత నేను గట్టిగా చెప్పడంతో అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇదే జరిగింది. అంటే మీరు పాకిస్తానీయుడిగా ఎలా గుర్తించారు, ఆ నెంబర్ని ఎలా మీరు ఐడెంటిఫై చేశారు? ఫోన్ దాని మీద కనిపిస్తూ ఉంది ఇంటర్నేషనల్ పాకిస్తాన్ కాల్ అనేది. ఫస్ట్ మామూలుగా ఇలా చెవి పెట్టుకుని మాట్లాడు, తర్వాత ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పేరు చెప్పడంతో ఇట్లా చూసేటప్పటికి అది ఇంటర్నేషనల్ పాకిస్తాన్ కాల్ అనేది ఉంది. అంటే వాడు ఆయనకంటే తిరుపతికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పడం కానీ, లేదా తిరుపతిలో బాంబులు పిలుస్తామని చెప్పడం కానీ ఏమైనా చెప్పాడు? అవేం చెప్పలేదు సార్, నా ఊరేం చెప్పలేదు, నా పేర్లు మా పేరు కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే చెప్పాడు అంతే. అంటే ఆకతాయిలు చేసిన పని కూడా అయిండొచ్చు కదా, అంటే మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పారంటే కేవలం ఆకతాయిలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది, దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనం ఒకరి పేరు చెప్తే ఆకతాయి అనుకోవచ్చు, అందరి పేర్లు చెప్పితే నేను కూడా మీరు చెప్పింది ఆలోచించే ఇది ఆకతాయి పని అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న విషయాన్ని ఆకతాయి చర్యగా తీసుకోకూడదు అనిపించే నేను పోలీసులకు చెప్పాల్సి వచ్చింది. నా ఒకటి పేరు చెప్తే ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉంటే మీ పేరు తెలుస్తుంది, మీ ఇంట్లో 5 మంది ఉంటే 10 మంది ఉంటే వాళ్ళ పేర్లు అంతా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అతను మాట్లాడడం కూడా కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడడంతో ఎందుకన్నా మంచిగా మన ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో తెలియజేస్తాను అంతే. పోలీసులు ఫిర్యాదు చేశారు, పోలీసులు ఏం చెప్పారు? లేదు సార్, నేను 100కి నెంబర్ చేసి ఇలా జరిగిందని చెప్పాను. నేను వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి, 100కి ఫోన్ చేసి ఇలా జరిగిందని తెలియజేశాను. మళ్ళీ వాళ్ళు వచ్చి విచారించి మొత్తం వివరం తీసుకొని వెళ్ళిపోయారు. నేను నా పాటికి షాప్కి వెళ్ళిపోయాను అంతే. మొత్తానికి తనకు వచ్చిన థ్రెటెన్ కాల్ ఖచ్చితంగా పాకిస్తాన్లోని తనను బెదిరించేందుకు కూడా వారు ప్రయత్నించారు. అయితే మొత్తం మీద ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్నది కూడా ఈ నేపథ్యంలోనే కొంత భయపడి నేను ప్రభుత్వాన్ని కూడా తెలియజేశాను. ప్రభుత్వం ద్వారా పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయడంతో కూడా నాకు తిరుపతి పోలీసులు కూడా ఫోన్ చేసి మరీ నన్ను అడిగిన పరిస్థితి. అయితే వారినే కొంతసేపట్లో కలవబోతున్నాను కూడా త్రిలోక్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.